ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. మృతులు కేకేబిఎన్ డివిజన్ కు చెందిన మంకు చందన్ గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు 303 రైఫిల్, ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. వివరాలు రవి అందిస్తారు. రవి. విజయచంద్రిక, ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కంధమాల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలకు మావోయిస్టులు జరిగిన ఎదురు కాల్పులో 2 మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో డెడ్ బాడీస్ ని కూడా రికవర్ చేశారు. ఏరియా కమిటీ మెంబర్ కి సంబంధించి మంకుతో పాటు మరో వ్యక్తి పార్టీ మెంబర్ 2 మొత్తం హతమయ్యారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా కూడా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తం చూస్తే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ దండకార్యంలో భారీ ఎన్కౌంటర్లు వరుసగా చోటు చేసుకున్న పరిస్థితిలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో కొంత తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం ఒడిశా బోర్డర్ లో ఒడిశా బోర్డర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒడిశాలో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు జరిగిన కంధమాల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే వచ్చే ఏడాది మార్చి 31 పూర్తి స్థాయిలో దేశంలో మావోయిస్ట్ పార్టీని ఏరివేస్తామంటే ఇప్పటికీ అమిత్ షా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. గత నెలలో మే 21న నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు హతమైన తర్వాత మావోయిస్ట్ కీలక నేతలంతా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కేంద్ర కమిటీ సభ్యులు ఇటీవల కాలంలో 4 చనిపోవడం, ముఖ్యమైన కీలక వ్యక్తులంతా హతమవుతుండడంతో ఇక మావోయిస్ట్ పార్టీ కొన ఊపిరితో కొట్టమిట్టాడుతున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణమే కాదు, అటు పక్క ఆంధ్ర ఒడిశా బోర్డర్, మరో పక్క తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్, మొత్తం ట్రై జంక్షన్ లో ఇటు తెలంగాణకు సంబంధించి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ దండకారణ ప్రాంతం అన్ని వైపులా కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు వరుసగా ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక. రైట్ రవి, థ్యాంక్ యూ.